ఒక ఇంట్లో ఒక ఇద్దరు తోటికోడలు ఉండేవాళ్ళండి. ఇద్దరు కూడా ఒకళ్ళేమో పొలం పనులు చేసేవాళ్ళు, ఒకళ్ళేమో ఇంటి పనులు చూసుకుంటూ ఇంటి బాధ్యత అంతా ఒకళ్ళది. అయితే ఇద్దరు చెరో పని చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఒకసారి ఇద్దరు కూడా గర్భవతులయ్యారు. అయితే ఒక అమ్మాయేమో ఒక తోటికోడలేమో ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆడపిల్లని జన్మనిచ్చిన కొన్ని రోజులకి ఇంకొక అమ్మాయేమో ఇద్దరు కవల పిల్లలు అబ్బాయిలకు జన్మనిచ్చింది. అయితే ఈ ఆడపిల్లలు పుట్టినటువంటి తల్లిని కూతుర్ని చాలా నేను అబ్బాయిని కనలేకపోయావి, అబ్బాయి అయితే చాలా బాగుండేదని ఏమైనా మాటలతో అనేవాడు. వాళ్ళే ఆ పిల్లల్నేమో ఊరంతా కూడా పండగ చేసుకోవటం, స్వీట్లు హాట్లు పంచిపెట్టడం, ఆమెను మహారాణిలా చూసుకోవటం, పిల్లల్ని మహారాజులాగా చూసుకోవటం అలా జరుగుతూ వచ్చింది. ఈ అమ్మాయినేమో గవర్నమెంట్ స్కూల్కి పంపించారు. ఈ మగపిల్లలు ఇద్దరిని ఏమో కూడా ప్రైవేట్ స్కూల్లోకి లక్షల పోసి చదివిస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి వాళ్ళ తల్లి ఆ పొలం పనులు చేసుకుంటూ ఉంటే పొలం కొసలు వాటర్లోనే పుషప్పులు చేయటం, రన్నింగ్ చేయటం ఇలాంటివి ఎక్కువగా ఇంట్రెస్ట్ గా చేస్తూ ఉండేది. అయితే ఆడపిల్లలు ఇలాంటివి చేస్తారా, మొగరాయిడి వానివేమని అనుకుంటూ ఊరంతా హేళన చేసేది. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికి ఒక పెద్ద ఆర్మీ బండి వచ్చింది. ఆ ఆర్మీ బండిలోంచి